హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై లైంగిక దాడికి యత్నం కేసులో విచారణ జరుగుతోందని రైల్వే ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ట్రైన్లో స్టేషన్లో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ కష్టంగా మారిందన్నారు. ఘటన జరిగిన 2 నిమిషాల ముందు వరకు బోగిలో మరో వ్యక్తి ఉన్నట్లుగా ఎవిడెన్స్ దొరికిందన్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందంటున్న రైల్వే ఎస్పీ చందనా దీప్తితో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. ఎంఎంటీఎస్ ట్రైన్లో జరిగిన ఘటన గురించి మనతో మాట్లాడేందుకు రైల్వే ఎస్పీ చందనా దీప్తి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు ఆ రోజు ఏం జరిగింది, పూర్తిగా ఎప్పటి వరకు మీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది మ్యామ్? 22nd రోజు ఈవినింగ్ ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఒక అమ్మాయి, షీఈస్ ఇన్ హర్ ఎర్లీ 20s, తను ప్రయాణిస్తున్న సమయంలో అరౌండ్ 8:30 ఆ ప్రాంతంలో ఒక అతను వచ్చి అమ్మాయిని బాన్లెస్ చేయడానికి ప్రయత్నించాడు. సెక్షువల్ ఫీవర్ అడగడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ అమ్మాయి అతని గ్రిప్ నుంచి తప్పించుకోవడానికి ఐ విల్ కోఆపరేట్ అని చెప్పి తను గ్రిప్ లూజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నేను జంప్ చేశానని చెప్తుంది. సో ఈ కేసులో మనకి అమ్మాయి ఫస్ట్ చెప్పలేదు డాక్టర్స్కి. ఫస్ట్ షీ సెడ్ షీ ఫెల్ ఆఫ్ ద ట్రైన్. కానీ ఆఫ్టర్ 12 to 14 hours మనకి స్టేట్మెంట్ తీసుకున్న టైంలో ఆ అమ్మాయి ఈ విషయం చెప్పడం జరిగింది. బికాస్ ఆఫ్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద ఇష్యూ, వీ హ్యావ్ ఫార్మ్డ్ 4 teams immediately and we send them on their assigned jobs. We were trying to collect CCTV footages, human intelligence, technical data, technical evidence and any other type of clues. సో ఈ ప్రయత్నంలో తను there is significant progress. తను ఐడెంటిఫై కూడా చేసింది, కొంత సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేసింది. సో సీసీటీవీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నారని చెప్తున్నారు. పూర్తిగా కూడా అటు పక్క కూడా సీసీటీవీ కెమెరాలు అనేవి తక్కువ ఉన్నాయని కూడా చెప్తున్నారు మ్యామ్. సో ఎక్కడెక్కడ చెక్ చేస్తున్నారు? యాక్చువల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ టిల్ మేడ్చల్, ఈ ఎన్ రూట్ మొత్తం ఒక 14 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో చాలా దగ్గరలో మనకి సీసీ కెమెరాస్ లేవు టువర్డ్స్ ప్లాట్ఫామ్. కొన్ని దగ్గరలో ఏంటంటే బయట ఉంటాయి కెమెరాస్, అక్కడ కూడా మూమెంట్ ఉంటే మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. సో ఎక్కడ స్కోప్ వదలకుండా ఎవ్రీ రైల్వే స్టేషన్లో మనం ప్రతి ఫుటేజ్ ఎక్కడ పాసిబిలిటీ ఉందో అదంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అతను ఈ అక్యూజ్డ్ కల్ప్రిట్ అమ్మాయి అలిగేషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఎక్కాడు, ఎక్కడ ఎక్కాడు కూడా అమ్మాయి చెప్పలేకపోతుంది. షీ హెస్ నాట్ నోటీస్డ్ హర్ టిల్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్. So this is one challenge and there are no CC cameras in the train also. సో దీనివల్ల ఏంటంటే మాకు ఇన్వెస్టిగేషన్లో అమ్మాయి హెల్త్ కోఆపరేట్ చేసి ఆమె ఇంకా ఏదైనా డీటెయిల్స్ చెప్తే మాకు ప్రోగ్రెస్ జరుగుతుంది. సో దట్స్ వై ఇట్ ఇస్ టేకింగ్ లిటిల్ టైం. సో ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారు అని చెప్తున్నారో అతను కన్ఫామ్, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో చెప్పడానికి ఏదైనా ఎవిడెన్స్ కానీ దొరికిందా ఇప్పటివరకు ఈ కేసులో? ఎస్, తను సస్పెక్ట్స్ అని చూపించిన వ్యక్తుల్ని ఇంట్రోగేట్ చేస్తున్నాము. సో దాట్ ఈస్ గుడ్ ప్రోగ్రెస్. అండ్ అదర్వైజ్ ఆల్సో అదర్ ఫ్యాక్టర్స్, అంటే ఏ విధంగా జరిగింది, ఇంత సడన్గా తను ప్యానిక్ అవ్వడానికి కాజ్ ఏంటి, ప్యానిక్ అయినప్పటికీ కూడా దెర్ ఈజ్ అ ఆప్షన్ ఆఫ్ పుల్లింగ్ ద చైన్. సో అది చైన్ ఎందుకు లాగలేదు, ఇవన్నీ కూడా వీఆర్ ఎగ్జామినింగ్. అండ్ ఆల్సో దిస్ పర్సన్ ఇఫ్ హీ హెస్ ఎంటర్డ్ దిస్ లేడీస్ కంపార్ట్మెంట్, ఇది ఎంత ఆఫెన్గా జరుగుతుంది, ఎలా ఎంటర్ అయ్యారు, ఇవన్నీ కూడా మేము కెమెరా ఫుటేజెస్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ద్వారా అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. చూసాం కదా, మొత్తంగా ఎంఎంటీఎస్ ట్రైన్లో జరిగిన లైంగిక దాడి యత్నానికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ యువతి ప్రస్తుతం నిలకడ పరిస్థితులు ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. తను ఏ విధంగా అయితే చెప్తుందో ఆ పర్సన్స్కి సంబంధించి కూడా అనుమానితులను వారిని కూడా ఇంట్రాగేట్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఆ చుట్టుపక్కల ఏవైతే సీసీటీవీ కెమెరాలు స్టేషన్స్లో కనిపిస్తే అక్కడ పూర్తిగా చెక్ చేస్తున్నట్టు కూడా రైల్వే ఎస్పీ చందనా దీప్తి గారు చెప్తూ ఉన్నారు. కెమెరా నారాయణ రెడ్డితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.